మాటనికే మా పొలిమేరకు వచ్చి మా గ్రామంకి వచ్చి మీరు క్షమాపణ చెప్పండి అంటే అక్కడేమో గోపాల్ రెడ్డి ఆస్తులేం లేవు, గోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే నువ్వు చూసుకో, ఇది వ్యక్తిగత కాదు, ఇది ప్రజా సమస్య, ప్రజానికం బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైన కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకయ్యా మా గ్రామాలని మీరు బలవంతన మీ పెద్దరివానం మీ మండలం వద్దలే, మండలం కాకుండా ఇంకా ఏమైనా చేసుకోండి, కానీ మేము కర్ణాటక బార్డులేకి వద్దు, కర్ణాటక బార్డులేకి వద్దు, మేము ఆదోనిలోనే ఉంటాం, మేము ఆదోనిలోనే మా యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతామని హెచ్చరిస్తున్నా. దయచేసి పెద్దరివారం నాయకులు మొన్న ప్రెస్ మీటింగ్ ముందు మాట్లాడారు, ఏంటయ్యా ఇది రాజకీయం కాదందయ్యా, ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల్ని దృష్టి పెట్టుకొని ఆనాడు ఎంతో మంది భారతదేశం కోసం స్త్రీలు పురుషులు త్యాగాలు చేసింటేనే భారతదేశం వచ్చింది. మీ నాయకులు ఒక్కరే త్యాగాలు చేయలేరయ్యా. పిల్ల మొదలుకొని గర్భిణీ స్త్రీ మొదలుకొని అత్యాచారాలు కూడా భారతదేశంలో ఈరోజు భారతదేశానికి విముక్తి కలిగిందంటే కాస్తో పూస్తో ఎక్కువ లేదు. మళ్ళా స్వార్థ పరులుంటే మరి వెనక నెట్టి వేయబడుతుంది, కానీ స్వార్థం పెట్టుకోవద్దండి. నీ గ్రామంకేమో మండలం వచ్చిందని సంకలు ఎగరేసుకోవద్దండి. సంకలు ఎగరేసుకున్నావాలనుకుంటే మీరు మా గ్రామాలని వదిలిపెట్టి, మా గ్రామాలు ఎవరైతే వద్దనుకున్నారో ఈ 16 గ్రామాలని వదిలిపెట్టి మీరు సంకలు ఎగరేసుకోండి, పండుగలు చేసుకోండి, మరి బాణాలు ఇడుచుకోండి. దయచేసి మా గ్రామాలని మీ బానిస్తత్వం కింద పెట్టుకుంటామంటే మేము ఊరుకోము. మీరు ఛాలెంజ్లు వేద్దండి, ఛాలెంజ్లు వేసే వాళ్ళు కూడా ఇక్కడ స్త్రీలు పురుషులు చిన్న పిల్లలు మొదలుకొని 2 గ్రామాల నుంచి ఇక్కడ వచ్చారు. వాళ్ళకి పని పాట లేదా? పని ఉందయ్యా. మా గ్రామము ఎటో గజ్జంకకో పెద్దరివానం వంకకు కొట్టుకొని పోకుండా ఈ 3 వంకలు దాటి 4వ వంకకి మేము రాలేము, మీ పెద్దరివానంకి మేము రాలేము. దయచేసి ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడైనా మీ మాటలు వెనక తీసుకునండి. మీరు స్వేచ్ఛల గురించి వచ్చి మాట్లాడుతుంటారు, ఎందుకంటే మీరు ప్రజా సంఘాల్లో కూడా మాతో కలిసి పనిచేశారు. మరి దాదాపు 5-6 ఏళ్ల నుంచి మనం కలిసి పనిచేసాం. పనిచేసే మూమెంట్లోనే విభజించి పాలించే పని చేయొద్దండి అని అడుగుతున్నాం. న్యాయమైన మీరు కోరుకుంటున్నారు, ఆ న్యాయాన్ని మీరు హద్దులు పెట్టుకుంటే బాగుంటుంది. మా హద్దులు లేకొస్తే మేము కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇంతే కాదు అమర మరణ దీనికి ఏమంటారు, అమర నిరాదీక్షకైనా సిద్ధమే, అమర నిరాదీక్షకైన సిద్ధమే. అది ఎక్కడ వేస్తామంటే ఇక్కడే వేస్తాం, పెద్ద కాలువ దగ్గర. ఆదోనే కాదు, ఇక్కడే వేస్తాం. అన్ని గ్రామాలు, ఇక్కడ ఉన్న గ్రామాలు సంతే కూలూరు, పెద్దరివానం, చిన్నరివానం, చిన్నగోనాల, మధురే అందుబాటులో ఉన్న గ్రామాలంతా ఇక్కడే వేస్తాం. మరి నిరాదీక్ష మేము కూడా చేస్తాం. మీరు పదే మరి అక్కడ ఉన్న జిల్లా కావాలని, ఆదోని జిల్లా కావాలి, అందరికి అవసరం. ఆదోని జిల్లా అయితే నిధులు ప్రాజెక్టులు మరి అన్ని వస్తాయి. అన్ని వచ్చినప్పటికీ నువ్వు అది చెప్తున్నావు, అంతట్లోనే చెప్పండి అయ్యా. దయచేసి మా ఊరిని గురించి, మా గ్రామాల గురించి, మరి ఆ శిబిరం దగ్గర, జిల్లా శిబిరం దగ్గర చెప్తున్నారు ప్రతిరోజు. నేను కూడా అక్కడ వస్తున్నా, నేను కూడా అక్కడ కో కన్వీనర్ గా పనిచేస్తున్నా. ఎందుకయ్యా మీరు వచ్చి అక్కడ జిల్లా కోరండి, కానీ నీ మండలం ఓరుకో, కానీ మా గ్రామాలను వదిలిపెట్టు. మా గ్రామాలను వదిలిపెట్టేంత వరకు చేస్తాం పోరాటం. మా గ్రామాలు